శ్రీ రాధాకృష్ణ పరబ్రహ్మణే నమః. చుట్టూ ఉన్న పరిస్థితులు అనుకూలంగా లేకపోయినప్పటికీ ఆ పరిస్థితులు ఈ పూర్వభాద్ర నక్షత్ర జాతకులు వారికి అనుకూలంగా మలుచుకుని కష్టించి శ్రమించి కార్యములను సాధించి విజయాన్ని పొందుతున్నారు. అలాగే పట్టుదలతోటి కష్టంతో శ్రమించి వారి జీవితాన్ని తీర్చిదిద్దుకునే విధంగా ఉంటున్నారు పూర్వభాద్ర నక్షత్రంలో పుట్టినటువంటి వారు. అటువంటి విలక్షణమైనటువంటి స్వరూప స్వభావాదులు కలిగిన పూర్వభాద్ర నక్షత్ర జాతకుల యొక్క స్వరూప స్వభావాదులు లక్షణాలు తెలుసుకోవడానికి ముందు ఈ నక్షత్రం సర్వమానవాళికి ఏ విధంగా ఉపయోగపడుతుందో తెలుసుకుందాం. ఈ నక్షత్రం ఆకాశ మండలంలో 4 నక్షత్రముల సమూహంగా ఒక మంచం ఆకారంలో కనపడుతూ ఉంటుంది. ఈ నక్షత్రంలో వివాహాది శుభకార్యములు పనికిరావు కాబట్టి వివాహాది శుభకార్యములు వర్జ్యము. అలాగే ఇది ప్రయాణ నక్షత్రం కూడా కాదు కనుక ఈ నక్షత్రంలో ప్రయాణాదులు కూడా నిషిద్ధంగా చెప్తున్నారు. ఇక జ్వరారంభే సతి ప్రాణభయ. ఈ నక్షత్రం ఉన్న రోజు ఏ మానవుడికైనా జ్వరం కానీ రోగం కానీ సంభవించినట్లయితే అది ప్రాణభయాన్ని సూచిస్తుంది. ఆ దోషం తొలగడం కోసం కూష్మాండ ఆజ్యహవనం చేత అంటే గుమ్మడి పండు నెయ్య చేత గాయత్రీ మంత్రహోమం జరిపినట్లయితే ఆ దోషం శమించి ఆయుర్దాయము ఆరోగ్యము సిద్ధిస్తుందని జ్యోతిష్య శాస్త్ర గ్రంథములు చెప్తున్నాయి. ఇక ఈ నక్షత్రానికి దశానాథుడు గురుడు. అలాగే ఈ నక్షత్రం మొదటి 3 పాదాలు కుంభరాశిలోనివి, చివరి పాదం మీనరాశిలోనిది కనుక కుంభరాశికి అధిపతైనటువంటి శనిగ్రహ ప్రభావము, మీనరాశికి అధిపతైనటువంటి గురుగ్రహ ప్రభావము ఈ నక్షత్ర జాతకుల మీద స్పష్టంగా మనం చూడవచ్చు, గమనించవచ్చు. అయితే ఈ నక్షత్రం మనుష్యగణ నక్షత్రము, సంకేత జంతువు సింహంగా చెప్తున్నారు. అలాగే ఇది అధోముఖ నక్షత్రము. శనిగ్రహ ప్రభావం చేత ఈ నక్షత్ర జాతకులు ఎవ్వరి మాట వినరు. నేను చెప్పిందే వేదము, నేను చేసిందే చట్టము, నేను చదివిందే శాస్త్రము అనే విధంగా వీరు ప్రవర్తిస్తారు. ఒకంత గర్వవంతులై ప్రవర్తించే విధంగా మనం చూస్తూ ఉండవచ్చు. అలాగే గురుగ్రహ ప్రభావం వల్ల పెద్దలన్నా దైవమన్నా భక్తిగా ఉంటారు. ధర్మకార్య నిష్ఠ, మంత్రముల యందు అలాగే పూజాది కార్యక్రమముల యందు ఆసక్తి కలిగి జీవించేవారుగా ఉంటున్నారు ఈ పూర్వభాద్ర నక్షత్రంలో పుట్టినటువంటి వారు. ఇక ఈ పూర్వభాద్ర నక్షత్ర జాతకులను వివిధములైనటువంటి శాస్త్ర గ్రంథములు ఈ విధంగా కీర్తిస్తున్నాయి. ఏమని? జితేంద్రియ సర్వకళాసు దక్షో జితారి పక్ష కిలయస్య నిత్యం భవేన్ మనీషాసుతరామ పూర్వాదిక భాద్రపదా ప్రసూతౌ అని కీర్తించడం ద్వారా వీరు జితేంద్రియులట అంటే ఇంద్రియములను జయించిన వారు. అంటే ఏదైనా కార్యం సంకల్పించినప్పుడు శరీరానికి ఎంత శ్రమ ఉన్నా సరే ఆ కార్యంలో విజయాన్ని సాధించేవారుగా ఉంటున్నారు ఈ పూర్వభాద్ర నక్షత్రంలో పుట్టినవారు. అలాగే సర్వకళాసుదక్షో సమస్తమైనటువంటి కళల యందు ఆసక్తి ఉంటుంది. అలాగే సమస్తమైనటువంటి కళలలో వీళ్ళు రాణిస్తారు. అంటే ఏ కళలో అయినా ఏ రంగంలో అయినా సరే రాణించే విధంగా వీరు కష్టపడే గుణం కలిగినటువంటి వారుగా కీర్తిస్తున్నారు. అలాగే దక్ష గొప్ప కార్యనిర్వహణ సామర్థ్యం కలిగినటువంటి వారు. జితారి పక్ష ఖిలయస్య నిత్యం ఎల్లప్పుడూ కూడా శత్రువుల మీద విజయాన్ని పొందేవారుగా ఉంటున్నారని ఒక శాస్త్రం మనకు చెబుతోంది. ఇక మరొక శాస్త్రం ఈ విధంగా కీర్తిస్తోంది. ఏమని? భాద్రాపదాసుద్విగ్న స్త్రీ జీవిత ధని పటురదాతాచ అని చెప్తోంది. అదాతాచ అండం చేత దానగుణము లేకపోవడము, అలాగే స్త్రీ జీవిత ధని అని చెప్పడం చేత స్త్రీలోలత్వము లేదా భార్యాలోలత్వము కలిగినటువంటి వారుగా చెప్తున్నారు. అలాగే భాద్రపదాసుద్విగ్న అని చెప్పడం చేత ఎల్లప్పుడూ దుఃఖ మనస్కులుగా ఉండేవారుగా చెప్తున్నారు. ఇక అనేక రకములైన శాస్త్ర గ్రంథములు ఈ విధంగా కీర్తిస్తున్నాయి. అత్యుదారవాన్ అతి ఉదారమైనటువంటి స్వభావం కలిగిన వారట. అలాగే ఉత్కృష్ట కార్య నిరతః గొప్పవైనటువంటి కార్యములు సులభంగా సాధించేవారుగా ఉంటున్నారు. అంటే ఎవ్వరు ఊహించినటువంటి కార్యములు చేసి అందరినీ ఆశ్చర్యానికి గురి చేయగలరన్నమాట ఎవరు? ఈ పూర్వభాద్ర నక్షత్రంలో పుట్టినటువంటి వారు. అలాగే దీర్ఘదేహవాన్
పొడవైన బలమైనటువంటి శరీరం కలిగిన వారు. ఉద్యోగి, ఇక్కడ ఉద్యోగి అన్నప్పుడు ఉద్యోగాలు చేసేవాళ్ళని కాదు, వారి కార్యముల యందు వారు నిష్ఠ కలిగి వారు చేసే పనుల యందు శ్రద్ధ ఆసక్తి కలిగి జీవించేది వారుగా మనం చెప్పుకోవచ్చు. అలాగే విష్ణు పూజారత, విష్ణు భగవానుణ్ణి పూజించడం వీరికి బాగా ఇష్టమైన పనట. అలాగే సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకుంటారు, సాహసోపేతమైనటువంటి కార్యములు సాధించడి వారుగా ఉంటున్నారు ఈ పూర్వభాద్ర నక్షత్రంలో పుట్టినటువంటి వారు. ఇవన్నీ శుభలక్షణాలు. నేను తర్వాత దుర్లక్షణాలు కూడా చెప్తాను. అవి ఉన్నట్లయితే వాటిని తగ్గించుకోవాలి, ఈ శుభలక్షణాలు మీలో ఉన్నట్లయితే వాటిని మరింత పెంపొందించుకోవడం కోసం ప్రయత్నం చేయాలి. ఇక మంత్రరత, మంత్రములన్నా అలాగే పూజాది కార్యక్రమములన్నా ప్రీతిగా ఉంటారంటే వివిధ రకాలైనటువంటి మంత్రశాస్త్రములను పఠించి ఉపాసించి తత్ఫలితాలను పొందే విధంగా ఉంటారు ఈ పూర్వభాద్ర నక్షత్రంలో పుట్టినటువంటి వారు. అలాగే పితృప్రియ, మాతృభక్త, తండ్రి అంటే ఇష్టంట, తల్లంటే గౌరవంట ఎవరికి? ఈ పూర్వభాద్ర నక్షత్రంలో పుట్టిన వారికి. అలాగే జ్ఞానవాన్ భోగి అని చెప్తున్నారు, అంటే జ్ఞానవంతులు, అనేక రకాలైనటువంటి శాస్త్రములను అర్థం చేసుకోగలరు, అనేక రకాలైనటువంటి విషయములను గ్రహించగలరు. జ్ఞానవాన్ భోగి. కాంతాప్రియ అని చెప్తున్నారంటే పరకాంతల యందు కొద్దిగా ప్రియత్వం ఉంటుంది, అంటే పరస్త్రీల యందు ఆసక్తి వ్యామోహము కలిగినటువంటి వారుగా కూడా ఉంటున్నారు. అలాగే లోకపూజ్య, అందరి చేత పూజింపబడేవారుగా. ధనాఢ్య, ధనవంతులుగా. బహుసుత విభవ, అనేకములైనటువంటి సంతానముకు పొందేవారుగా ఉంటున్నారు ఈ పూర్వభాద్ర నక్షత్ర జాతకులు. ఇక ప్రత్యేకంగా ఈ పూర్వభాద్ర నక్షత్రంలో పుట్టినటువంటి స్త్రీలు ఉన్నతమైన ఆశయ సాధనాల కోసం పరితపించేవారుగా, సంతానవతులై తమ కుటుంబాన్ని ప్రేమించేవారుగా, కుటుంబ అభ్యున్నతి కోసం కష్టపడేవారుగా ఉంటూ అనేక రకాలైనటువంటి సంపదలను అనుభవించేవారుగా ఉంటున్నారు పూర్వభాద్ర నక్షత్రంలో పుట్టినటువంటి స్త్రీలు. ఇక ఇప్పుడు నేను చెప్పబోయే లక్షణాల వలన, ఇవి దుర్లక్షణాలు, దీనివలన వీరు అభివృద్ధిని సాధించలేకపోతున్నారు. ఈ దుర్లక్షణాలు మీలో ఎవరిలో అయినా ఉన్నట్లయితే వాటిని నివారింపజేసుకోవడం కోసం ప్రయత్నం చేయాలి. ఇందాక నేను చెప్పిన శుభలక్షణాలు, ఉన్నతమైనటువంటి లక్షణాలు ఉన్నట్లయితే వాటిని మరింత పెంపొందించుకోవడం కోసం ప్రయత్నం చేయాలి. ఏం చెప్తున్నారు? దానగుణం లేకపోవడం, అంటే దయాగుణము లేకుండా ఉండడం వీరికి ఒక దుర్లక్షణంగా చెప్తున్నారు. అలాగే దుఃఖమైనటువంటి మనస్సు కలిగి ఉండడం, అంటే ఎన్ని సంపదలున్నా ఇంకా ఏదో కావాలి అనేటటువంటి కోరిక, అనేక రకాలైనటువంటి ఐశ్వర్య సంపదలను అనుభవించాలి అనేటటువంటి ఇచ్ఛ వీరికి ఉంటుంది. అంటే స్వతహాగా సంపన్నులే అయినప్పటికీ ఇంకా ఏదో కావాలని తపన పడుతూ దుఃఖ మనస్కులై ఉండడం కూడా వీరి యొక్క దుర్లక్షణంగా చెప్తున్నారు. అలాగే విపరీతమైనటువంటి ధనకాంక్ష, అది ఇప్పుడు నేను చెప్పిందే, విపరీతమైనటువంటి ధనకాంక్ష, ఇంకా ఏదో సంపాదించాలి అనేటటువంటి కోరిక కలిగి ఉండడము. అలాగే పరకాంత ప్రియ, పరస్త్రీల యందు వ్యామోహం కలిగి ఉండడం కూడా దుర్లక్షణాలుగా చెప్తున్నారు. ఇవి అందరిలో ఉండాలని లేదు, ఏ కొద్ది మందిలోనో ఉన్నట్లయితే వాటిని తొలగించుకోవడం కోసం ప్రయత్నం చేయాలి. ఇక ఈ పూర్వభాద్ర నక్షత్ర జాతకులు ఇప్పుడు నేను చెప్పబోయే రంగాల్లో బాగా రాణిస్తారు. బహువిధములైనటువంటి శాస్త్రజ్ఞులు కనుక శాస్త్రపరమైన విషయములలో వీరు బాగా రాణిస్తారు. అలాగే ఉపాధ్యాయులుగా రాణిస్తారు, లలిత కళల యందు బాగా రాణిస్తారు. అలాగే రాజకీయ నాయకులుగా, అడ్మినిస్ట్రేషన్ రంగాల్లో వీరికి బాగా పట్టు ఉంటుంది. ఎందువలన? శని ప్రభావం చేత నాయకత్వ లక్షణాలు, నియంతృత్వ లక్షణాలు కూడా వీరి యందు మనం గమనించడం చేత అడ్మినిస్ట్రేషన్ రంగములు, రాజకీయ రంగముల్లో వీరు బాగా రాణిస్తారు. అయితే ఒక్కసారి మనం జన్మజాతకాన్ని పరిశీలించినట్లయితే అందులో మనకు స్పష్టంగా అవగాహన వస్తాయి. ఏంటి? ఈ ఉద్యోగ సంబంధమైన విషయములు, ఆయుర్దాయము, అలాగే సంతానము, ఇటువంటి ముఖ్యమైన విషయములు మనం జన్మజాతకాన్ని పరిశీలించుకుని అక్కడి నుంచి గ్రహించడం ద్వారా స్పష్టమైనటువంటి అవగాహన పొందవచ్చు. ఇక ఈ నక్షత్ర జాతకులు ఇప్పుడు నేను చెప్పబోయే పూజాది కార్యక్రమములు, శాంతి పుష్టికరములు ఆచరించడం ద్వారా అనేక రకాలైనటువంటి దుఃఖాల నుండి విముక్తి పొందుతారు. బూరుగు చెట్టును పెంచాలి, అంటే వీరు పెంచవలసిన, పూజించవలసినటువంటి వృక్షం బూరుగు చెట్టు. అలాగే కనకపుష్యరాగాన్ని ధరించాలి. ఆదివారము, మంగళవారము, శుక్రవారము, ఈ 3 వారములు వీరికి బాగా కలిసి వస్తాయి. 3, 6, 9 అంకెలు బాగా కలిసి వస్తాయి. ఇక
ఈ పూర్వభాద్ర నక్షత్రంలో పుట్టినవారు విష్ణువారాధన అలాగే శివారాధన చేయడం ద్వారా అనేక రకాలైనటువంటి దోషాలు తొలగుతాయి. కాబట్టి పూర్వభాద్ర నక్షత్ర జాతకులు ఏడాదికి ఒక్క మారైనా సరే విష్ణుమూర్తి ప్రీతిగా సత్యనారాయణ వ్రతము లేదా లక్ష్మీనారాయణ హోమము, ఈశ్వరునికి ప్రీతిగా రుద్రాభిషేకము లేదా మహామృత్యుంజయ హోమము ఇత్యాది కార్యములు చేయడం ద్వారా అనేక రకాలైనటువంటి దోషములు, దుఃఖములు, ఆపదలు తొలగి 90 వర్షాణి పరమాయు 90 సంవత్సరముల పైబడిన ఆయుర్దాయం కలిగి సుఖ సంతోషాలతో జీవిస్తారని జ్యోతిష్య శాస్త్ర గ్రంథములు మనకు చెప్తున్నాయి. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహిషా గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు.